Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you Degree 6th semester Mehta Gully, written by Ved Prakash Mehta. So about the writer, Ved Prakash Mehta was a journalist, novelist and biographer, blind since the age of 4. సో కొంచెం అతనికి అంధత్వం ఉన్నట్టు చిన్న వయసులోనే. సో he overcome his blindness and became widely known as a writer responsible for introducing American readers to India. సో అతని రచనలు అమెరికా వాళ్ళకు కూడా నచ్చి సో అమెరికా వాళ్ళు కూడా ఇతని రైటింగ్స్ చదవడం మొదలు చేశారనమాట. ద ప్రజెంట్ ఎస్సే ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మెహతాస్ ఆటోబయోగ్రఫీ ఫేస్ టు ఫేస్. ఇది మెహతా గల్ యొక్క ఫేస్ టు ఫేస్ అనే ఆటోబయోగ్రఫీ నుంచి తీసుకోబడిందనమాట. అన్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఆఫ్ వర్క్ విచ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ. సో ఇది ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. ఇట్ డీల్స్ విత్ హిస్ చైల్డ్హుడ్ మెమోరీస్ ఆఫ్ మెహతా గల్లీ. సో ఇది ఎక్కువ మెహతా గల్లీ అని ఒక స్ట్రీట్, గల్లీ అంటే ఒక స్ట్రీట్, ఆ స్ట్రీట్లో సో ఇక్కడ ఇతను వేద్ ప్రకాష్ చిన్నతనంలో దాని గురించి ఉంటుందన్నమాట. అతని యొక్క చైల్డ్హుడ్ డేస్ ఎలా గడిచాయని దాని మీద ఎక్కువ ఉంటుంది అనమాట. ద స్ట్రీట్ ఇన్ విచ్ ఆల్ ద మెహతా ఫ్యామిలీస్ లీవ్ అనమాట. అక్కడ మెహతా ఫ్యామిలీ అందరూ అక్కడ నివసించేవారు అనమాట. ద ఓన్ హౌస్ ఆఫ్ ద ఆథర్ వాజ్ అండర్ రిపేర్. అంటే మెహతా వాళ్ళ హోమ్ ఏమంటే అది రిపేర్లో ఉన్నదనమాట. సో ద ఫ్యామిలీ మూవ్ టు హిజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్స్ హౌస్. సో వాళ్ళందరూ వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళారనమాట. ఆల్ ద డే ద చిల్డ్రన్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ మెహతా గల్లీ అండ్ రిటర్న్ ఇన్ హోమ్ ఓన్లీ టు స్లీప్. వాళ్ళు అక్కడ అంటే చుట్టాల ఇంటికి పోతే ఎట్లా ఉంటుంది, చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ అందరూ చాలామంది ఇంట్లో ఉండడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఓన్లీ ఆడుకోవడానికి ఆ మెహతా గల్లీకి వెళ్ళేవాడు, కేవలం పడుకోవడానికి ఇంటికి వచ్చేవారనమాట. ద గల్లీ వాజ్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఫర్ ద చిల్డ్రన్. ఆ గల్లీ ఎట్లా ఉంటుంటే ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఓకేనా. దెర్ వర్ మెనీ మెహతా చిల్డ్రన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ప్లే టుగెదర్. అక్కడ ఆ గల్లీలో మొత్తం అందరూ మెహతా ఫ్యామిలీకి సంబంధించిన చిల్డ్రన్ని వాళ్ళందరూ కలిసిమెలిసి ఆడుకునేవారు అనమాట. ద ఫ్యామిలీ ఆఫ్ హిస్ ఫాదర్స్ బ్రదర్ వాజ్ ద క్లోజెస్ట్. ద ఫ్యామిలీ ఆఫ్ హిస్ ఫాదర్స్ బ్రదర్ అంటే వాళ్ళ మెహతా వాళ్ళ ఒక ఫాదర్ అంటే వేద ప్రకాష్ మెహతా వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండేది అనమాట. ఈ హ్యాడ్ 5 చిల్డ్రన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ ఏజ్ యాజ్ ద రైటర్స్ సిబ్లింగ్స్ అండ్ హ్యాడ్ ద సేమ్ ఇంట్రెస్ట్. సో అతనికి కూడా 5 పిల్లలు చిల్డ్రన్స్ ఉండేవాళ్ళు అనమాట. అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళనమాట. హ్యాడ్ ద సేమ్ ఇంట్రెస్ట్. అందరికి ఒకటే రకమైన ఇంట్రెస్ట్ ఉండే అనమాట, ఆటల్లో కానీ దేనిలో కానీ. ద గర్ల్స్ ఆఫ్ ద సిమిలీస్ ఉషా, షిల్ అండ్ లిల్ అండ్ పోమ్, నీమి అండ్ ఊమి ప్లే టుగెదర్. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అంట. ఉషా, షిల్ అండ్ లిల్, పోమ్, నీమి అండ్ ఊమి ఇదంతా పేర్లు అనమాట, వాళ్ళ పేర్లు. ప్లే టుగెదర్ వీళ్ళందరూ కలిసి ఆడుకునేవాళ్ళు అనమాట. అండ్ హ్యాడ్ ద సేమ్ అసైన్మెంట్స్. వాళ్ళందరికీ ఒకటే అసైన్మెంట్ పని ఉండే అనమాట. ఏం పని అది? యోగ్ ద ఫస్ట్ బాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాజ్ లీడర్ ఆఫ్ ఆల్ ద గేమ్స్. అతను యోగ్ అనే అబ్బాయి ఫస్ట్ బాయ్. సో అతను ఒక లీడర్గా వ్యవహరించేదన్నమాట. లీడర్గా ఉండేవాడు అంటే అన్ని గేమ్స్లో. అండ్ కాల్ ద టర్మ్స్ అండ్ సాల్వ్ ద కాంట్రవర్సీ. అంటే కాంట్రవర్సీ అంటే చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా కొట్లాడినా, గొడవలు పెట్టుకున్నా సో అతడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అతడు సాల్వ్ చేసేవాడు అనమాట. ఎవరు? ఏ అబ్బాయి అనమాట, యోగ్ ఫస్ట్ బాయ్ అనమాట మెహతా ఫ్యామిలీలో. ద పాపులర్ స్పోర్ట్ వాజ్ కైట్ ఫ్లై ఫర్ ద బాయ్స్ అండ్ నిట్టింగ్ అండ్ షూయింగ్ వాజ్ ద పాస్ట్ టైమ్ ఫర్ ద గర్ల్స్. అంటే బాయ్స్ ఏం చేసేవాళ్ళు, కైట్ ఫ్లయింగ్ వాళ్ళు ఎగరేసేవాళ్ళు, పతంగులు అంటే కైట్ని ఎగరేసేవాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఏం చేసేది, షూయింగ్ అంటే నీళ్ళతో కుట్లు అల్లికలు ఆ పని ఆడవాళ్ళు చేసేదన్నమాట. కుట్లు అల్లికల పని ఆడవాళ్ళు చేసేదన్నమాట. షూయింగ్ వాజ్ ద పాస్ట్ టైమ్ ఫర్ ద గర్ల్స్. విత్ ద లిటిల్ మనీ అవైలబుల్ దే బాట్ దూరి టు కట్ అదర్స్ కైట్ ఫ్లయింగ్ హై అండ్ చిల్డ్రన్ ర్యాన్ టు ఓన్ ద కట్ డౌన్ కైట్స్. సో వాళ్ళు ఏదో దారం కొనుక్కొని, దూరి అంటే ఇక్కడ థ్రెడ్ టు కట్ అదర్స్ కైట్ ఫ్లయింగ్ హై అండ్ చిల్డ్రన్ ర్యాన్ టు ఓన్ ద కట్ డౌన్ కైట్స్. అంటే పిల్లలు ఏం చేసేవాళ్ళు, ఆ కైట్ కట్ కాగానే ఆ కట్ అయిన కైట్ను క్యాచ్ చేద్దామని దాని వెనుక రన్ చేసేవారు అనమాట. ద ఎస్టేయిస్ట్ హ్యాడ్ ఫర్గాటెన్ ఆల్ హిస్ హ్యాండిక్యాప్స్ అండ్
అండ్ ఎంజాయ్డ్. హ్యాండిక్యాప్ దట్ మీన్స్ అబ్స్టకల్స్. అతని యొక్క బాధలన్నీ అన్నీ మర్చిపోయి కైట్ గేమ్ ఆడేవాడు అనమాట. కైట్ ఫ్లయింగ్ వాజ్ అన్ అడ్వెంచర్ ఫర్ హిమ్ ఈవెన్ వన్స్ హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద రూఫ్. సో అతనికి కైట్ ఫ్లయింగ్ అనేది పెద్ద అడ్వెంచర్ అనమాట. ఒకసారి రూఫ్ నుంచి కింద పడ్డా కానీ దాన్ని ఆట ఎట్లయినా ఆడేవాడు అనమాట. దెబ్బలు తాకినా కానీ ఆ గేమ్ని మాత్రం ఆ గేమ్ని మాత్రం ఈ డిడ్ నాట్ లీవ్ ద గేమ్. Even though he got so many injuries, he did not leave the game. All the children played from dawn to dusk, in which poem the oldest sister of the writer used to monitor the girls and Yog managed the boy. ఇక్కడ డౌన్ టు డస్క్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ అంటిల్ నైట్. డౌన్ టు డస్క్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ మెహతా గల్లీలో ఈ పిల్లలందరూ కలిసి ఆడుకునేవారు అనమాట. ఆల్ ద చిల్డ్రన్ ప్లేడ్ ఫ్రమ్ డౌన్ టు డస్క్. డౌన్ టు డస్క్ అంటే ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ అంటిల్ నైట్, పొద్దున్న నుంచి నైట్ వరకు. ఇన్ విచ్ పోమ్ ద ఓల్డెస్ట్ సిస్టర్ ఆఫ్ ద రైటర్ యూస్ టు మానిటర్ ద గర్ల్. అంటే ఈ పోమ్ అనే మనమే ఓల్డెస్ట్ సిస్టర్ పెద్ద ఆమె రైటర్ యూస్ టు మానిటర్ ద గర్ల్స్ అండ్ యోగ్ మేనేజ్ టు ద బాయ్. యోగ్ అనేవాడు బాయ్స్ని మేనేజ్ చేసేవాళ్ళు, ఈ పోమ్ అనే మనమే గర్ల్స్ను మేనేజ్ చేసేదన్నమాట. ఆఫ్టర్ డిన్నర్ దే లిజన్ టు ద స్టోరీస్ నరేటెడ్ బై భాబీజీ, ద రైటర్స్ గ్రాండ్ మదర్. సో వీళ్ళు తిన్న తర్వాత భాబీజీ అనే ఆమె ఒక ఆడమే స్టోరీ చెప్తే వీళ్ళు వినేదన్నమాట. ఈ పెద్ద ఆవిడ స్టోరీ చెప్తే వినేవాళ్ళు అనమాట. షీ ఆల్సో టోల్డ్ హర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ రామాయణ అండ్ అదర్ హోలీ బుక్స్. ఆమె ఒక ఎక్స్పీరియన్స్, పెద్ద ఆవిడ వాళ్ళకి స్టోరీ చెప్తే వీళ్ళు వినేవాడు అనమాట. అంటే ఆఫ్టర్ ఈటింగ్ దేర్ లంచ్, ఆఫ్టర్ హ్యావింగ్ దేర్ లంచ్, దే యూస్ టు లిసన్ టు ద స్టోరీస్ విచ్ వాజ్ నరేటెడ్ బై దేర్ గ్రాండ్ మదర్. హర్ నేమ్ ఈజ్ భాబీజీ. ఈమె స్టోరీ చెప్తే వాళ్ళు వినేవారు అనమాట. అంటే లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత రాత్రి. Once the grandfather tapped Om on his back with his handstick. All the children felt insulted and left the house in the night with their belongings. Settled down under a tree in the Lawrence Gardens, a mile away from the house of Grandpa. After some time, their uncle and some servants came to spot. They took assurance from uncle for an apology from grandfather. They moved to the house. ఇక్కడ ఓం అనేవాడిని గ్రాండ్ ఫాదర్ స్టిక్తో కొట్టినప్పుడు వాళ్ళందరూ ఇన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ బిలాంగింగ్ అన్నీ పట్టుకొని వాళ్ళు లోరెన్స్ గార్డెన్స్ అనే పార్క్కి వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారనమాట. ఏ మైల్ అవే ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గ్రాండ్ పా. అది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళ ఇంటికి. ఆఫ్టర్ సమ్ టైమ్ దేర్ అంకుల్ అండ్ సమ్ సర్వెంట్స్ కేమ్ టు ద స్పాట్. సో అక్కడికి వాళ్ళ అంకుల్ను కొందరు సర్వెంట్స్ ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు అలిగి అని ఆ స్పాట్ దగ్గరికి, ఆ లారెన్స్ పార్క్ దగ్గరికి వచ్చి దే టుక్ అసిరెన్స్ ఫ్రమ్ అంకుల్ ఫర్ యాన్ అపాలజీ ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్. దే మూవ్ టు ద హౌస్. వాళ్ళు అసిరెన్స్ తీసుకున్నారు, నమ్మకం తీసుకొని ఏమని అంటే మాకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి అని, గ్రాండ్ ఫాదర్ చెప్పాలని అది తీసుకొని వాళ్ళ అంకుల్తో కలిసి ఇంటికి వెళ్ళారనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మెహతా గల్లీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, like it, share it. All the best.